ఛాలెంజ్ లో భాగంగా ప్రెస్ క్లబ్ కు కేటీఆర్ చేరుకున్నారు. 18 నెలలుగా రాష్ట్రంలో మోసపూరిత పాలన కొనసాగుతుందన్నారు కేటీఆర్. అడ్డగోలు హామీలతో రైతులతో సహా అన్ని వర్గాలను మోసం చేస్తున్నారని అన్నారు. దమ్ముంటే చర్చకు రావాలని రేవంత్ సవాల్ చేశారని, చర్చకు ఎక్కడికి వస్తారో రమ్మని రేవంత్ సవాల్ చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. అసెంబ్లీలో చర్చ పెట్టరని, పెట్టినా మైక్ ఇవ్వరని అన్నారు. సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారన్న కేటీఆర్, ముఖ్యమంత్రి అవసరం లేదు, ఏ మంత్రి వచ్చినా సరే అన్నారు. బాధ్యత గల మంత్రి వచ్చినా చర్చకు సిద్ధమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి మాట నిలుపుకొని ఇవాళ కాకపోయినా ఎప్పుడైనా చర్చకు వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మైక్ కట్ కాకుండా అవకాశం ఇస్తామని మాట ఇస్తేనే అసెంబ్లీలో కూడా చర్చకు వస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్పై ఉత్కంఠ నెలకొంది. ఛాలెంజ్ లో భాగంగా బీఆర్ఎస్ భవన్ నుండి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు చేరుకున్నారు కేటీఆర్. రైతుల సంక్షేమంపై ప్రెస్ క్లబ్ వేదికగా సీఎం రేవంత్ తో చర్చిస్తానన్నారు కేటీఆర్. రైట్, ఇక సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి మా ప్రతినిధులు సైదులు మరింత సమాచారం అందిస్తారు. సైదులు, సో ఇటు మాజీ మంత్రి కేటీఆర్ ఎంతసేపట్లో ప్రెస్ క్లబ్ కి చేరుకోబోతున్నారు? సో అప్డేట్స్ ఏంటి, అక్కడ సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? శాలిని, మరి కాసేపట్లోనే సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రైతు భరోసా రైతులకు ఎంతమంది చేశారు, ఈ యొక్క రాష్ట్రంలో దేశంలో ఎన్నడూ లేనట్టుగా చాలా గొప్పగా చెప్పుకుంది. రైతు భరోసా పెద్ద ఎత్తున చేశామని చెప్పేసి, కానీ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో దాదాపుగా 678 మంది రైతులకు రైతు భరోసా ఇంతవరకు అందలేదు. ఈ విధంగా చూస్తే చాలా వరకు రాష్ట్రంలో రైతులందరూ రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా గొప్పలు చెప్తుంది రైతు భరోసా ఇవ్వకుండా అని చెప్పేసి. అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది. వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ ఒకటి ప్రచారం చేశారు. దానిలో భాగంగా 100 రోజుల్లోనే రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ 18 నెలలు అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది, కానీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోతుందని చెప్పేసి అంటున్నారు. దానిలో భాగంగా మన సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికగా ఏ అంశమైనా సరే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పైన చర్చించేందుకు నేను రెడీ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దానిలో భాగంగా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఎవరు వచ్చినా సరే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకపోయినా సరే, వ్యవసాయ శాఖ మంత్రి వచ్చినా కూడా అంశం ఏదైనా సరే చర్చించేందుకు నేను రెడీ అని చెప్పేసి కూడా అంటున్నారు. 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ పాలనలో రైతులకు మేము చేసింది ఏంటి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలో ముఖ్యంగా అంటే ఆనాడు ఎన్నికల సమయంలో 100 రోజుల్లోనే రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి 18 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా రైతులకి ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేకపోతున్నారు అని చెప్పేసి దానికి ఖచ్చితంగా అనేక సార్లు పదే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు. ఇప్పుడు కాదు 4 సార్లు సవాల్ చేశాడు. దమ్ముంటే నీటి జలాలపైన చర్చించేందుకు అసెంబ్లీకి రావాలి కేసీఆర్ అంటాడు. దాంతోపాటుగా రైతుల అంశాలు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేందుకు అసెంబ్లీకి రమ్మంటారు. మరి అసెంబ్లీకి రమ్మని మాట్లాడే రేవంత్ రెడ్డి మరి ఎందుకు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేయడం లేదు, మాట మార్చడం రేవంత్ రెడ్డికి అలవాటే అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో చర్చించేందుకు మేము రెడీ, కాకపోతే ప్రతిపక్ష పార్టీకి ఇవ్వాల్సిన టైం అధికార పార్టీ ఇవ్వదు. దాంతోపాటు మా మైకులు కట్ చేస్తుంటుంది. ఇంకోటి ఏంటంటే కెమెరాలు కూడా మా వైపు చూపరు. కాబట్టి అందుకు మేము సమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికని వెంచుకున్నాం. అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో చర్చించేందుకు మేము రెడీ, కాకపోతే అంటే ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన టైం మాకు ఇస్తే ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తాం. రేపు పెట్టినా కూడా అసెంబ్లీలో చర్చకు వస్తాం. అంశం ఏదైనా సరే, అంటే ఏంటి, రైతుల అంశమైనా, నీటి జలాల వాటా విషయమైనా సరే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల అంశమైనా, 420 హామీలపైన సరే, అంశం ఏదైనా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన చర్చించేందుకు నేను రెడీ. దాంతోపాటుగా ఉద్యోగాలు, ముఖ్యంగా అంటే ఏడాదికి దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది నిరుద్యోగులకు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు
ఇచ్చిన నోటిఫికేషన్లే తిరిగి ఎగ్జామ్స్ నిర్వహించి వాటిని నియామక పత్రాలు ఇచ్చుకుంటూ గొప్పలు చెప్పుకుంటుంది. ఉద్యోగాలు ఇచ్చాము, 60,000 ఉద్యోగాలు ఇచ్చాము, 70,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి అంటుంది. తీరా చూస్తే కనీసం ఒక 8,000 ఉద్యోగాలు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలో ఇవ్వలేదని చెప్పేసి కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ అంశం ఏదైనా సరే చర్చకు మేము రెడీ, అసెంబ్లీ వేదికైనా సరే. కాకపోతే అసెంబ్లీలో మాకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదు కాబట్టి, మా గొంతు నెక్కేందుకు ప్రయత్నం చేస్తుంది కాబట్టి అందుకు నేను సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వేదికని ఎంచుకున్నాను. దమ్ముంటే ఇక్కడికి రేవంత్ రెడ్డి రావాలి. ఇక్కడికి రేవంత్ రెడ్డి రాకపోతే వ్యవసాయ శాఖ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడికి వచ్చినా సరే నేను చర్చించేందుకు రెడీ అని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడికి మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు గతంలో మన కేటీఆర్ ఈ యొక్క సవాల్ ఇచ్చినప్పుడు కొందరు స్వీకరించారు. అంటే కేటీఆర్ సవాల్ని మేము స్వీకరిస్తున్నాము, ఆ కేటీఆర్తో చర్చకు రేవంత్ రెడ్డి అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ సవాల్ని స్వీకరించింది. మరి ఇప్పుడు ఆ సవాల్ని స్వీకరించి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఇక్కడికి వస్తారా రారా అనేది కూడా కొంత ఆసక్తి. కాకపోతే ఇక్కడ పరిస్థితులు మాత్రం కొంత టెన్షన్ వాతావరణం కలిగిస్తుంది. కారణం ఏంటంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా జరిగే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరుకున్నారు. ఆల్రెడీ కేటీఆర్ వచ్చారు, లోపల ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నారు. సో ఇక రావాల్సింది ఎవరంటే ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులే. ఇక మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడికి వస్తారా రారా అనేది కూడా ప్రశ్న. టెన్షన్ వాతావరణం. మరోవైపు పెద్ద ఎత్తున సోమాజిగూడ ప్రెస్ క్లబ్ వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించున్నాయి. ఎందుకంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా లోపలికి వస్తే కొంచెం టెన్షన్ వాతావరణం జరిగే అవకాశం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని మరి కాసేపట్లో మరి వస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులను అంటున్నారు. మరోవైపు రారు అని చెప్పేసి కూడా మరోవైపు అంటున్నారు. కాబట్టి సో కేటీఆర్ అయితే ఆల్రెడీ తెలంగాణ భవన్కు చేరుకున్నారు కాబట్టి, కేటీఆర్ అయితే సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు కాబట్టి, సో ఇక్కడ గంటన్నర పాటు కూడా కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనే ఉండే అవకాశం కనిపిస్తుంది. కేటీఆర్తో పాటుగా మిగిలిన బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ దాదాపుగా గంటన్నర పాటు కూర్చున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే చర్చకు రెడీ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రాకపోతే మాత్రం కేటీఆర్ మీడియాతో మరోసారి మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత ఏ అంశాలు మీడియాతో చెప్తారనేది కూడా కొంత ఆసక్తి. సో ఏదేమైనా సరే బయట మాత్రం పరిస్థితి కొంత టెన్షన్ వాతావరణమే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. చాలామంది ఇక్కడ బయట పోలీస్ బలగాలు మోహరించడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం లోపలికి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి లోపలికి అంటే ఇక్కడ చర్చకి వస్తారా రారా అనేది కూడా ఇక్కడ ప్రశ్న. కాబట్టి ఎందుకంటే కొందరు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా మేము కేటీఆర్ ఇచ్చిన సవాల్ను స్వీకరించి వస్తామని చెప్పేసి కూడా కొంత కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు అన్నారు. మరి ఇప్పుడు వారే వస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ఏంటంటే కేటీఆర్ మాత్రం ఒకటి అన్నారు. తెలంగాణ భవన్లో సోమాజిగూడ ప్రెస్ క్లబ్కు వచ్చే ముందు కేటీఆర్ ఒక మాట అన్నారు. అంటే సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రాకపోయినా సరే వ్యవసాయ శాఖ మంత్రి అయినా రావాలన్నారు. మరి వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడికి వస్తారా రారా ఏంటి ఇక్కడ పరిస్థితి అనేది కూడా కొంత అయితే టెన్షన్ వాతావరణమే స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా రావడము. సో ఇక్కడ ఇదంతా సోమాజిగూడ ఏరియా మొత్తం కూడా మొత్తం ట్రాఫిక్ జామ్ కావడము. ఇక్కడ చూస్తే ఇక ఖైరతాబాద్ సిగ్నల్ కాంచి మొదలు పెడితే దాదాపుగా ఈనాడు ఆఫీస్ వరకు కూడా సోమాజిగూడ ఈనాడు ఆఫీస్ వరకు కూడా మనకి ఇక్కడ ఆర్టీఏ ఆఫీస్ వరకు కూడా మొత్తం కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. సో ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సో ఇక మరి కాసేపట్లో మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు మరి ఏమైనా ఇక్కడికి వస్తారా రారా ఏంటి అనేది కూడా మనకైతే తెలియాల్సింది. ఏదేమైనా సరే అంశం ఏదైనా సరే చర్చకు నేను రెడీ అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి సో ఖచ్చితంగా ప్రతి ఒక్క అంశం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని కూడా కేటీఆర్ తన ఎంట పెట్టుకున్నారు. దాంతోపాటుగా ఉద్యోగాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 60-70 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు కదా. ఆ ఉద్యోగాలు ఎవరి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చాము ఏంటి అనేది కూడా ఆధారాలన్నీ సిద్ధం చేసుకున్నారు. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల అమలు, ముఖ్యంగా 6 గ్యారెంటీల్లో ఏ గ్యారెంటీ అమలైంది ఏ గ్యారెంటీ అమలు కాలేదు అది కూడా ఆయన మొత్తం కూడా సిద్ధం చేసుకొని ఒక దగ్గర రిపోర్ట్ పెట్టుకున్నాడు. దాని తర్వాత ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలు, ఆ హామీలు కూడా ఇప్పటివరకు ఎంత హామీ అయింది ఏంటి అనేది కూడా మొత్తం కూడా రిపోర్ట్స్ అన్ని కూడా సిద్ధం చేసుకొని కేటీఆర్ దగ్గర పెట్టుకొని ఆల్రెడీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి ఆయన వచ్చారు. కాబట్టి సో మరి కాసేపట్లో మరి వీళ్ళు కేటీఆర్ ఇచ్చిన సవాల్ని స్వీకరించి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా ఇక్కడికి వస్తారా ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. మనకు అందుతున్న ప్రశ్న ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడికి రారు అని చెప్పేసి కూడా మనకి సమాచారం. ఒకవేళ రాకపోతే మాత్రం కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి గంటన్నర పాటు ఇక్కడే కూర్చున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులతో సమావేశమైన తర్వాత ఆయన ఇక్కడ నుంచి తెలంగాణ భవన్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ కూడా ఇక్కడికి ఆల్రెడీ చేరుకొని ఉన్నారు. కొంచెం
ఆ టెన్షన్ వాతావరణమే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలు ఆ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మధ్య ఒక్కసారిగా వేడెక్కాయి. ఎందుకంటే పదే పదే రేవంత్ రెడ్డి కేసీఆర్ని చర్చకు రావాలి అంటున్నారు కాబట్టి, సో అదేదో నేను వస్తాను కేసీఆర్ అవసరం, కేసీఆర్ స్థాయి రైట్. థ్యాంక్ యూ సైదులు.